హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్ గైస్. నేనైతే ఈరోజు రామబాణం టెంపుల్ అయితే విజయనగరం దగ్గర ఉంది కదా, ఆ టెంపుల్కి అయితే ఈరోజు వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా చూడాలని వీడియోని అయితే షూట్ చేసేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. మీరు చేసే కామెంట్ నాకు బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకో మంచి మంచి వీడియోలను ఇంకా మీకు చేసి చూపించాలన్న కోరిక నాలో ఇంకా పెరుగుతుంది. సో ఏంటంటే ఈరోజు అయితే ఈ టెంపుల్కి వచ్చాను. కార్తీక మాసం కదా, ఇంత క్రౌడ్ ఉంది. ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో గాయస్, నేను వెరీ లక్కీ. ఎందుకంటే ఎంత రష్ ఉన్నా నా టికెట్ మాత్రం చాలా ఈజీగా దొరికేసింది. ఇంకోటి విఘ్నేశ్వరుడికి అయితే ఫస్ట్ దర్శించుకున్నాను. గైస్ ఇదిగోండి, ఇక్కడైతే కార్తీక మాసం కదా, దీపారాధన కూడా చేసుకోవచ్చు. నార్మల్ డేస్లో ఆ ఛాన్స్ లేదు. అనుకోకుండా నేను సోమవారం వచ్చాను, అది నాకు చాలా ప్లస్ అయింది. ఇంకోండి శివపార్వతులను దర్శించుకోవచ్చు. ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఫౌంటైన్. ఇదిగోండి, ఇక్కడ అభిషేకం చేయించుకోవచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీసే. ఇదో చూడండి, హనుమంతుడి స్టాచ్యూ ఎంత బాగుందో. చాలా హైట్ ఉందన్నమాట. నేను ఇది సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను. ఆల్రెడీ చూసిన వాళ్ళైనా మళ్ళీ చూస్తారన్న ఆలోచనతో వీడియోని అయితే ఫుల్గా షూట్ చేశాను. ఇక్కడ ప్రసాదం ఇచ్చారు. ఇక ఏంటంటే అది మిరియాల రైస్ అనమాట. ఇక స్పైసీగా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఎంత ఏజ్డ్ పీపుల్ అయినా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మొత్తం రామాయణాన్ని ఎంత క్లియర్గా చూడొచ్చు అనమాట. సో నాకు లెగ్ ఇష్యూ ఉన్న నాకు చాలా ఈజీ అనిపించింది ఈ స్టెప్స్. ఇదిగోండి, హనుమంతుడి స్టాచ్యూ మీద రామాయణాన్ని వేశారు. చాలా బాగుందన్నమాట. అందరు ఇక్కడ ఆగిపోతుంటారంట, నడిచి నడిచి అంత క్లియర్గా కనిపిస్తుంటుంది ఇక్కడ. నిజంగా గూస్ బంప్స్ అండి బాబు, నిజంగా సూపర్ అసలు. ఇదిగోండి దుర్గామాత టెంపుల్. గుండి ఇక్కడ నుంచి రామాయణం మొదలవుతుంది. ఎంత క్లియర్గా ఉందంటే చిన్నపిల్లలకైతే ఇంకా బుక్స్లోనో లేకపోతే స్కూల్లోనో చెప్తారు కదా, అలాగా. అంతేకాకుండా ఇలా క్లియర్గా చూపిస్తే కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి కూడా. కింద దాని తాలూకా మ్యాటర్ కూడా ఉందండి. నేనైతే అదంతా వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంటే మీకు కూడా బోర్ కొడుతుంది. సో ఇదిగోండి, ఇదిగోండి హనుమంతుడి స్టాచ్యూ ఎంత పెద్దది ఉందో, ఎంతమంది జనాలు ఉన్నారో ఒకసారి చూడండి మీరే. గైస్, ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ టైంలో రండి. కరెక్ట్గా లైట్స్ ఆన్ చేసినప్పుడు సూపర్ ఉంటుంది. సో లక్కీగా నేను ఈవినింగే అయింది నేను వచ్చినప్పటికి. ఇదిగోండి సెకండ్ పార్ట్ అనమాట రామాయణం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట నిజంగా, ఇంకా దేవుళ్ళ కోసం పాడిన పాటలు అయితే నిజంగా చెవులకి ఎంత వినసొంపుగా ఉంటుందో కదా. చూసారా ఎంత బాగుందో.
రాముడు లాంటి హస్బెండ్ రావాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. ఒకటే మాట ఒకటే బాణం కదా. ఏకపతి వ్రతుడు అన్నందుకు నిజంగా సో ఈ టెంపుల్ని ఈ రామబాణం ఆకారంలో కట్టాలన్న ఆలోచన ఈందే అనమాట. అందుకని చెప్పి ఆయన తాలూకా మ్యాటర్ అంతా అక్కడ వేశారంట. ఆయన స్టాచ్యూ కూడా వేశారు. సో ఆగండి ఇక్కడితో వీడియో అయిపోయిందని అనుకోద్దు, లాస్ట్ వరకు చూడండి. మీరు నార్మల్ డేస్లో అయినా కార్తీకంలోనైనా విజిట్ చేయండి. ఇదిగోండి చూసారా, విష్ణు చక్రం ఆకారంలో ఉండే గోశాల అనమాట. మీకు పైన చూపించాను కదా, కిందను కూడా చూపిస్తాను. ఇదిగోండి మన రామ మందిరం కణలోకి వచ్చేసాం. ఇదిగోండి సీతారాములు. ఇక్కడ మనం అభిషేకం కూడా చేయించుకోవచ్చు. దేనికైనా రాసి పెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలంటారు కదా. నిజంగా నాకు కొంచెం హెల్త్ రికవరీ అయ్యి టెంపుల్కి వచ్చానంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు నిజంగా. ఇదిగోండి గోశాల. ఇదిగోండి సీతారాముల చిన్న కుటీరం అన్నమాట ఇది. నేను చూసినప్పుడు కన్నా ఈ వీడియో చూస్తూ మీకు వాయిస్ ఇస్తున్నాను కదా, నాకు నిజంగా కంట్లో వాటర్ వస్తుంది అనమాట ఆనందంతో. సో విష్ణుమూర్తి స్టాచ్యూ చూసారు కదా కింద, రాముడి 7వ అవతారమే కదా. సో ఏంటి, విష్ణుమూర్తి 7వ అవతారమే రాముడు కదా. ఇదిగోండి ఇక్కడ మొత్తం టెంపుల్ అంతా పైనుంచి ఒకసారి షూట్ చేశాను, చూసేయండి గైస్. ఇంతకుముందు ఇంకా ఫుల్ లైటింగ్స్ ఆన్ చేసేవారు, ఇప్పుడైతే కొంచెం తగ్గించారు. ఇదిగోండి ఇక్కడైతే మనం అన్నం ఏమంటారు, అన్నదానంకి టికెట్ అనేది రాయించుకోవచ్చు, అది కూడా మన ఇష్టమే. ఇదిగోండి గైస్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, సెలవ్, టేక్ కేర్.